అభివృద్ధికి సహకరించకపోతే బీజేపీని బొంద పెడతాం. పాల్వంచలో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, వాకీటి, శ్రీహరి తదితరులు. అబ్బో, బీజేపీని నువ్వే బొంద పెట్టాలి. బీజేపీ దత్తపుత్రుడివయ్యా నువ్వు. మీ గురువు గారేమో బీజేపీకి పెద్ద కొడుకు అయిపోయాడు, నువ్వేమో దత్తపుత్రుడు అయిపోయావు బీజేపీకి. బీజేపీని బొంద పెడతావు. నిధుల కోసం ప్రధాని కేంద్ర మంత్రులను 100 సార్లైనా కలుస్తాం. కలవాలి. కలవకపోతే ఓటుకు నోటు కేసు మళ్ళీ తెర మీదకి వస్తుంది. నువ్వు ఎప్పటికప్పుడు వాళ్ళని కలిస్తేనే, వాళ్ళకి కావాల్సినవి ఇస్తేనే కొంచెం నీకు భద్రత ఉంటుంది. లేకపోతే వెంటనే ఆ గుజరాత్లో ఉన్న ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వస్తుంది. అప్పుడు మళ్ళీ మోసం జరుగుతుంది సుమా. కాబట్టి నువ్వు ఈ పేరు చెప్పాలి, బొంద వెడుతా అనాలే, అడిగిపోయి బాంచం కాలు మొక్తా అనాలి. ఇవ్వకపోతే పోరాడే హక్కు మనకున్నది. పిసిసి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఓటు చోరీ నుంచి దృష్టిని మరల్చేందుకే సోనియా రాహుల్పై అక్రమ కేసులు. ఓటుకు నోటుకు పాల్పడ్డ వ్యక్తి ఓటుకు చోరీపై మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? మన దౌర్భాగ్యం ఇది ప్రజాస్వామ్యంలో. 100 కోట్లైనా ఒక్క ఓటు కొనవలసిందే అని తిరిగిండా బ్యాగ్ పట్టుకొని. చంద్రబాబు నాయుడు గారు పంపిళ్ళు, మా గురువు గారు పంపిళ్ళు అని. మళ్ళీ ఈయన ఓటుకు చోరీ, ఓటు చోరీపై మాట్లాడతాడు. ఏం చేద్దాం? మన దౌర్భాగ్యం. పైసలు పెట్టి ఓట్లు కొన్నాడు ఓట్ల దొంగతనం జరిగిందని మాట్లాడతాడా? ఎట్లా ఇవన్నీ? పొడిచినోడే సంతాపం తెలియజేసినట్టున్నది. ఇది హత్య ఏనా చేసిండు, పోయి కన్నీళ్ళు పెట్టుకొని సంతాపం తెలియజేసి వచ్చినట్టున్నది రేవంత్ రెడ్డి గారి మాటలు. ఎందుకు ఇది చదివి ఇక అంత ఇలా వచ్చి రొట్ట వార్తలు ఉంటాయి, పెంట వార్తలు ఉంటాయి. ఇలా దేనికి ఇది?